అయ్యో అయ్యో మా మేడం గారిని చంపేశాడు 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 అయ్యో చంపేశాడు. చంపలేదు, నాకేం తెలీదు. నువ్వే చంపావు, నా కల్లారే చూసా. మా మేడంని చంపింది నువ్వే. నీ పని చెప్తానుండు. చంపేశాడు. రై ఆగరా, రై చంపేశాడు చంపేశాడు మా మేడం గారిని చంపేశాడు. మా మేడం గారిని చంపేసింది నువ్వే. మా మేడం గారిని చంపేశాడు చంపేశాడు. రై ఆగరా, రై 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 ఆగరా, రై రై ఆగరా, రై ఆగరా, రై ఆగో, రై ఆగరా, రై నిన్నే ఆగరా, రై నిన్నేరా ఆగరా, రై. సార్ 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 చంపేశాడు సార్ చంపేశాడు సార్ చంపేశాడు సార్. ఎవరు? వీడి సార్ వీడి సార్ వీడి సార్ చంపేశాడు సార్ చంపేశాడు సార్ వీడు. చంపేశాడా? సార్ చంపేశాడు సార్ చంపేశాడు సార్. ఏయ్, ఎవరిని చంపారా? మా మేడంని సార్, ఆ? మా శ్రీముఖి మేడంని సార్ చాలా దారుణంగా చంపేశాడు సార్. ఏంటి? అవును సార్, వీడే సార్ మా మేడంని కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు సార్. రేయ్, నేను చెప్పడం ఏంట్రా? సార్ నాకేం తెలీదు. అబద్ధం సార్. కావాలంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, చూడండి సార్. సార్ బిలీవ్ మీ, నిజంగా నాకేం తెలీదు. మరి ఇదేంటి? సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ మా మేడం అక్కడ అక్కడ సార్ అక్కడ అక్కడ ఉంది సార్. చూపించు, ఇది తీసుకో. పదండి పదండి సార్ చూపిస్తా. పదండి పదండి. మో సార్ పదండి. సార్ 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 రండి సార్ రండి సార్ రండి సార్. పై రూమ్లో సార్ రండి సార్. ఇక్కడే సార్, ఈ రూమ్లోనే చంపేశాడు. సార్ సార్ రండి సార్ రండి సార్. మేడం 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 దేవ్ 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 సార్ హాస్పిటల్కి తీసుకువెళ్దాం, పట్టండి సార్. శ్రీముఖి 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 నిన్నే కళ్ళు తెరు. నేను నిన్ను చంపలేదని వీళ్ళతో చెప్పు. శ్రీముఖి నిన్నే. శ్రీముఖి కళ్ళు తెరు. శ్రీముఖి కళ్ళు తెరు. శ్రీముఖి She is no more. అయ్యో మా మేడం గారిని చంపేశాడే.
వీడే సార్, కత్తితో పడవ నా కల్లారా చూశాను. ఏయ్, నేను చంపడం ఏంటి? సార్, అసలు జరిగింది ఏంటంటే, చూడు మిస్టర్, అవన్నీ రేపు కోర్టులో చెప్దువు గాని పద. సార్ నేను చంపలేదండి. మరెందుకు చనిపోతూ శ్రీముఖి దేవని చెప్పింది? మరిందాక అతను ఆ సెల్లో చూపించిన ఫోటోల సంగతి ఏంటి? కానిస్టేబుల్, ఫోరెన్సిక్ టీంని పిలిపించండి. ఓకే సార్. బాడీ దగ్గర కాపలా ఉండండి. ఓకే సార్. ఎవరు ఏం టచ్ చేయకుండా చూడండి. ఓకే సార్. మూవ్. నడో. సార్ నేను చంపలేదు సార్. ఏయ్, సార్ నేను చెప్పేది వినండి సార్, నేను ఏయ్, చంపలేదు. ఏంటి నువ్వు చెప్పేది? నడో సార్ లోపల నడో. నడో. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను శ్రీముఖి ఇంటికి వెళ్ళాను. తను లేకపోయేసరికి వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాను. తర్వాత ఓ వార్డ్రోబ్లో తన చీర చెంగు కనపడింది. ఓపెన్ చేస్తే తన్ని అప్పటికే ఎవరో కత్తితో పొడిచున్నారు. ఓ, అప్పుడు నువ్వు శ్రీముఖి బాడీ నుండి కత్తిని లాగుతుంటే ఈ దుర్గాగాడు చూశాడు. సెల్ ఫోన్లో ఫోటోలు తీశాడు. అంతేనా? ఎగ్జాక్ట్లీ అంతే సార్. నేను ఈ హత్య చేయలేదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. రేయ్, నువ్వు చెప్పరా? అబద్ధం సార్. ఇతను ఇంతకు ముందు కూడా మేడం గారి ఇంటికి వచ్చాడు. నీ అంతు చూస్తానని మా మేడం గారిని బెదిరించాడు. అన్నంతో పని చేశాడు సార్. రేయ్, నువ్వు చూసింది చెప్పరా? ఏయ్, అరవకు. ఒక ప్రత్యక్ష సాక్షిని నా ముందే బెదిరిస్తున్నావంటే ఎంత ధైర్యం నీకు? సార్, నేను శ్రీముఖి బాడీ నుంచి కత్తి లాగడం మాత్రమే చూశాడు. రేయ్, నేను పొడవడం చూసావా? చూసావా నువ్వు? చూశాను. రేయ్, అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. ఏయ్, అసలు నువ్వు శ్రీముఖి ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏయ్, నిన్నే అడిగేది. శ్రీముఖి పెద్ద ఫ్రాడ్. నాకు శిరీషక్కకు గొడవలు పెడుతుంటే అలా చేయొద్దని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. వార్నింగ్ ఇచ్చావు, ఆవిడ వినిపించుకోలేదు. ఆవేశం పట్టలేక కత్తితో పొడి చేశావు, అంతే కదా? నో నో, నేను వెళ్ళేసరికి తను కత్తిపోటుతో వార్డ్రోబ్లో ఉంది. ఆహా, స్టోరీ బాగానే అల్లావు. ఎవరో పొడిచి వెళ్ళాక నువ్వు తన్నింటికి వెళ్ళావు. జరిగింది అదే. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే. మ్మ్. నువ్వు శ్రీముఖి గారి దగ్గర వర్క్ చేస్తుంటావా? అవును సార్. ఎప్పటి నుంచి? సంవత్సరం నుంచి సార్. నేను మేడం గారి ఇంట్లోనే ఉంటూ తను చెప్పిందల్లా చేస్తూ ఉంటాను సార్. ఆ ఇంటికి ఎవరెవరు వస్తుంటారు? ఎక్కువసార్లు వచ్చింది ఇతనే సార్. వచ్చిన ప్రతిసారి మేడం గారితో ఎప్పుడూ గొడవ పడేవాడు సార్. చంపేస్తానని బెదిరించేవాడు సార్. వీడు చెప్పేది నిజమేనా? నిజమే. ఆ శ్రీముఖిని ఎవరో చంపేశారు కానీ లేదంటే నిజంగా నేనే చంపేసేవాణ్ణి. చూసారా సార్? చూసారా? ఇది ఇతని ఉద్దేశం సార్. నా ఉద్దేశం అదే, కానీ నా చేతుల్లో చావలేదుగా. ఆహా, బాగానే మేనేజ్ చేస్తున్నావు. ఉద్దేశం ఉంది అంటావు, చంపింది మాత్రం నేను కాదు అంటావు. నేను చంపలేదు. మిస్టర్ దేవ్, నీ భార్య కనిపించడం లేదని, దానికి కారణం శ్రీముఖి గారని ఇదే స్టేషన్లో కంప్లైంట్ చేశావు. అవును. ఆ కక్షతో నేను ఆమెని చంపేశావు.
రేపు ఎలాగూ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి, ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. అప్పుడు నీతో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు. రేయ్, సార్, ఈ మర్డర్లో నువ్వే ప్రత్యక్ష సాక్షివి. పిలిచినప్పుడల్లా రావాలి. తప్పకుండా వస్తాను సార్. మా మేడం గారిని అన్యాయంగా చంపేశాడు. వీడికి మాత్రం శిక్ష పడాలి. శిక్ష పడి తీరాలి సార్. లాస్ట్ టైం స్టేషన్కి వచ్చినప్పుడు ఏమన్నావు? అదే నీ పెళ్ళ మిస్సింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు కదా. అప్పుడు నాలాంటి పోలీస్ ఆఫీసర్ని చూస్తే అసహ్యం వేస్తుంది అన్నావు. ఇప్పుడు మాత్రం నేనిచ్చే ట్రీట్మెంట్తో ఎందుకు వీడితో పెట్టుకున్నామా అని నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. యు కాంట్ ఎస్కేప్. ఎందుకో తెలుసా? ఐ విట్నెస్ ఆ దుర్గాగాడున్నాడు. నీ చుట్టూ ఉచ్చు బిగించడానికి నేనున్నాను. ఈ కేసు నుండి నువ్వు తప్పించుకోలేవు. అంతవరకు కిడ్నాప్ అయిన నీ పెండ్లాన్ని తలుచుకుంటూ ఉండు, ఫీల్ అవుతూ ఉండు. ఆ? ఆ? శ్రీముఖి, ఛ! సుభద్ర, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు సుభద్ర? వదినేంటి ఇంకా ఇంటికి రాలేదు? ఫోన్ చేసినా కలవటం లేదు. వదినా, 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 ఏంటి ఇక్కడ కూర్చున్నా? ఏమైంది వదినా? అలా అయిపోయావేంటి? అన్నయ్య సంగతి ఏమైనా తెలిసిందా? అలసిపోయానర్చన. మనసు శరీరం మొత్తం అలసిపోయింది. ఆలోచించి ఆలోచించి ఇక ఆలోచించే ఓపిక లేక మెదడు మొద్దు బారిపోయింది. వదినా, ఏంటింత డల్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడిలా లేవు. సుభద్రకింటికి వెళ్ళావు కదా, తనతో మాట్లాడావా? అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? చెప్పొదినా. ఏం చెప్పాలి? నేను సుభద్ర ఇంటికెళ్లేసరికి సుభద్ర కనబడటం లేదని చెప్పాడు దేవ్. ఏంటి, అక్క కనబడటం లేదా? వాకింగ్కి వెళ్లిన సుభద్ర మాయమైందట. అయితే ఆ శ్రీముఖి అక్కని కిడ్నాప్ చేసి ఉంటుంది. నాకు అదే అనుమానం వచ్చి శ్రీముఖి ఇంటికి వెళ్ళాను. సుభద్రను ఎందుకు కిడ్నాప్ చేశావని నిలదీశాను. ఏం చెప్పింది? హరికృష్ణ గారి గురించి, దేవ్ సుభద్రలని నువ్వు నిలదీశావు కాబట్టే నీ నుండి తప్పించుకోవడానికి సుభద్రే తను కిడ్నాప్ అయినట్లు నాటకమాడుతుందని చెప్పింది. అది మనిషి కాదు, రాక్షసి. అన్నయ్య కోసం సుభద్రక్క ప్రాణాలైనా ఇస్తుంది. అలాంటిది తనకు తానే ఎందుకు కిడ్నాప్ అవుతుంది? మీ అన్నయ్య అంటే సుభద్రకు అంత ప్రాణమైతే మీ అన్నయ్య గురించి తనెందుకు చెప్పడం లేదు?
దేవైనా చెప్పలేదు. మరి అతనెందుకు మౌనంగా ఉన్నాడు? ఏదో కారణం ఉండే ఉంటుంది వదినా. ఏంటా కారణం? ఇక్కడ ఇంటా బయట పరువు మర్యాదలు పోతున్నాయి. నాకైతే మీ అన్నయ్య గురించి ఏడుస్తూ ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అందుకే నేను వెళ్లి దేవుని నిలదీశాను. శ్రీముఖి పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చాను. శ్రీముఖి, సుభద్ర, దేవ్ వీళ్ళంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు. వీళ్ళు చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నారు. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? ఇప్పుడే ఎస్పీ గారి దగ్గరికెళ్ళి దేవ్ మీద కంప్లైంట్ ఇస్తాను. నా భర్తను దాచిపెట్టి తన భార్య కిడ్నాప్ అయినట్టు దేవ్ నాటకం ఆడుతున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వదినా, అప్పుడు పోలీసులే దేవుతో నిజం కక్కిస్తారు. మీ అన్నయ్య ఏమయ్యారో తెలుసుకుంటారు. ఎస్పీ గారి దగ్గరికి ఇప్పుడే వెళ్తాను. వదినా, వదినా, వదినా. సింహ, ఏమైంది? దేవుని ఆ దేవుని పోలీసులు అరెస్ట్ చేశారు వదినా. అరెస్ట్ చేశారా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా ఆయన రేపటికల్లా నా ముందుండాలి. నేను ఇంటికెళ్ళి సీరియస్ వార్నింగ్ ఇచ్చా కదా, అందుకే కొత్త డ్రామా మొదలు పెట్టారన్నమాట. అయ్యో, ఇది డ్రామా కాదు వదినా. అసలు దేవ్ బావను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? శ్రీముఖిని మర్డర్ చేశాడనమ్మా. ఏంటి సింహ నువ్వు చెప్పేది? శ్రీముఖి మర్డర్ అవ్వడం ఏంటి? అవును వదినా, శ్రీముఖి చనిపోయింది. మన దేవే చంపాడని అరెస్ట్ చేశారు. నువ్వు బావని తిట్టావు కదా, ఆ ఆవేశంలో బావ శ్రీముఖిని చంపేసుంటాడా? అసలు ఏంటిది? మీ అన్నయ్య రాలేదని ఓవైపు, సుభద్ర కిడ్నాప్ అయిందని మరోవైపు, ఇప్పుడు శ్రీముఖిని చంపాడనే నేరం మీద దేవ్ అరెస్ట్. అబ్బా, అసలు ఏం జరుగుతుంది? ఏంటి ఏంటి మీరనేది? మా దేవ్ శ్రీముఖిని హత్య చేయడం ఏంటి? పోలీసులు అరెస్ట్ చేశారా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. ఏంటండి, దేవ్ శ్రీముఖిని చంపడం ఏంటి? నాకదే అర్థం కావడం లేదు తులసి. శ్రీముఖి అంతు చూస్తానని బయలుదేరాడు. ఏదో ఆవేశంలో అన్నాడు గాని హత్య ఎందుకు చేస్తాడండి? ఏమో తులసి, అక్కడికి వెళ్తే తప్ప జరిగిందంటూ తెలీదు. పద వెళ్దాం. సుభద్ర, నాకు యావజ్జీవ శిక్ష పడినా పర్లేదు. నువ్వు క్షేమంగా ఇంటికొస్తే చాలు. సుభద్ర, నువ్వు పాపనో బాబునో కనేసరికి నేను నీ కళ్ళ ముందుండాలి. నేను ఈ హత్య నేరం నుంచి బయటపడాలి. ఎలా? అరే దేవ్, అన్నయ్య, ఏంట్రా, ఏంటి ఇలా చేసావు? శ్రీముఖి అంతు చూస్తానని నువ్వు వెళ్తుంటే ఏదో ఆవేశంలో ఉన్నావనుకున్నాను. నిజంగా హత్య చేసావేంట్రా? ఒకసారి సుభద్ర గురించి కూడా ఆలోచించాల్సింది కదా దేవ్. ఎందుకింత పని చేశావు? తప్పు చేసావురా. నువ్విలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్య, నేను ఈ హత్య చేశానంటే నువ్వెలా నమ్మావు? నేనలా చేస్తానా? అంటే నువ్వు
నిజంగా నేను ఈ మర్డర్ చేయలేదు. శిరీష అక్క కన్నీళ్లు చూసి తట్టుకోలేక శ్రీముఖిని బెదిరించాలని వెళ్ళానంతే. నిజమా? మరి ఈ హత్య నీ మీదకి ఎలా వచ్చింది? నేను శ్రీముఖి ఇంటికి వెళ్ళా. అది జరిగిందన్నయ్య. మై గాడ్, నువ్వు వెళ్ళేసరికి శ్రీముఖి కత్తిపొట్ట ఉందా? అవునన్నయ్య, నాకే పాపం తెలియదు. పుట్టబోయే పాపం మీదొట్టు. సుభద్ర కిడ్నాప్ అయ్యింది, శ్రీముఖి హత్య చేయబడింది. ఏంటిది? ఇన్నాళ్ళు శ్రీముఖి సుభద్రని కిడ్నాప్ చేసిందనుకున్నావు. అదే నాకు అర్థం కావట్లేదు. శ్రీముఖి కిడ్నాప్ చేసిందే అనుకుందాం, మరి అప్పుడు తన్ని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? సుభద్రని కిడ్నాప్ చేశారని శ్రీముఖిని ఎవరైనా చంపారనుకుంటున్నారా? అలా ఎవరు చేస్తారు? చెయ్యాల్సిన అవసరం ఎవరికుంది? ఒకవేళ సుభద్రని కిడ్నాప్ చేసిన వాళ్లే శ్రీముఖిని హత్య చేశారా? అంటే మనకి శ్రీముఖి కాకుండా ఇంకా శత్రువులున్నారా? మనకి శత్రువులున్నారా? ఎవరున్నారు? దేవ్, ఏంటన్నయ్య? నేను ఇలా ఆలోచించడం కూడా తప్పేనేమో. ఒకవేళ శిరీష గాని శ్రీముఖిని హత్య చేయించిందా? ఛా, ఆవిడెందుకు చేయిస్తుందండి? ఆ వీడియో శ్రీముఖి నాకిచ్చిందని కక్షతో తనని చంపేస్తావా? నీ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది దేవ్. శ్రీముఖిని చంపింది నా తమ్ముడు కాదు, ఇంకెవరు? మీరే.